మారకపోతే దేవుని శాంతి సభను అడిగినందుకు 1000 మంది కంటే ఎక్కువ రాకూడదు అన్నందుకు అప్పుడు నేను అన్నా ప్రభువా 1000 మంది వచ్చేస్తారు కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 26,000 మంది ఆ గ్రౌండ్ లో పడతారు కదా. వర్షమైనా పంపించిన ఆయన దేవుడు వర్షాన్ని 7 గంటలకు మీటింగ్ పర్మిషన్ ఇస్తూ 6:45 పంపాడు కనుక 1000 మంది కంటే ఎక్కువ రాలేదు. నన్ను అరెస్ట్ చేయడమా, నాకు శాంతిని అడ్డుకోవడమా? రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్ దొంగలకి దోచుకున్నోళ్ళకి రాజకీయ నాయకులకి పర్మిషన్లు ఇవ్వడమా, ఒకరినొకరు తిట్టుకోవడమా? 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ సమిట్లు ఈ మిస్ వరల్డ్ వలన ₹1 లాభం జరుగుతుందా? కంపెనీలు వస్తున్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయా? పేదలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? మారాలి, మనమే మార్చాలి. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పి మారినట్లు, 30 రోజుల్లో మారకపోతే దేవుడే ఆయన్ని దర్శించినట్లు ప్రార్థించండి. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. యుద్ధ సామ్రాజ్ఞిని అమ్మేవాళ్ళు యుద్ధాన్ని ఆపగలరా? ఏమో సార్ నాకు కనబడదు. నేను ఇండియా పాకిస్తాన్ వారిని ఆపానంటాడు. అందుకే అందరూ ఆయన్ని చీ అన్నా. ఆపింది దేవుడు ప్రజల ప్రార్థనల ద్వారా, అది కూడా నా ఒత్తిడితో. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? ఎందుకు? శాంతినే ప్రకటించాను. అందుకే ఈ మధ్య నేను ఫోటోలు రిలీజ్ చేయట్లేదు. నమస్కారం, చేసుకో.